రాష్ట్రంలో దళితులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ పిఠాపురం పట్టణాధ్యక్షుడిగా సిద్ధాంత ప్రదీప్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మను సిద్ధాంత ప్రదీప్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ సిద్ధాంతపు ప్రదీప్ను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం పట్టణాధ్యక్షుడు బజ్జా సతీష్, సోమ సత్యబాబు, కొరుప్రోలు శ్రీను తదితరులు పాల్గొన్నారు. తీరని అన్యాయం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది. దానికి ఉదాహరణ ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా దారి మళ్లించడం, మరి అదేవిధంగా విదేశీ విద్యను కూడా లేకుండా చేయడం, ఎస్సీ కార్పొరేషన్లో రావాల్సిన లోన్స్ కానీ ఇవి కానీ అన్నీ కూడా రాకుండా చేయడం, ఇవన్నీ కూడా ఎస్సీలకు అన్యాయం చేశారు. పేరుకి నేను ఎస్సీలు మనిషిని అన్నం తప్పితే ఎస్సీలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎస్సీ కార్పొరేషన్ కేటాయించిన నిధులు ఎస్సీకి సంబంధించిన వారికే ఉపయోగించడం జరుగుద్ది. అదేవిధంగా విదేశీ విద్యకి ఈ మధ్యనే మరి డేట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. టెస్ట్ రాసుకుని మెరిట్ ప్రకారం 450 మందిని విదేశీ విద్యకి పంపించే విధానం ఆల్రెడీ ప్రకటన చేశారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎస్సీలకు అండగా వారికి రావాల్సిన వాటా వారి సంక్షేమానికి వారి అభివృద్ధికి ఖర్చు పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈవేళ పట్టణంలో ఎస్సీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి నాకు అండగా ఉన్నారు. ఎస్సీ పేటలో ఏ కార్యక్రమాలైనా సరే మేమంతా ముందుంటున్నాం. అటువంటి ఎస్సీ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా నేను ముందుంటానని చెప్పి తెలియజేస్తాను.